అండ్ మనం అలయన్స్ పాలన చూస్తున్నాం ఏపీలో. సో అలయన్స్ పాలన లేదంటే జగన్మోహన్ రెడ్డి పాలన, ఏ పాలన బాగా నచ్చింది? అప్పుడు జగన్ మోహన్ గారి పాలన బాగా నచ్చిందండి. అంటే ఆయన అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేశారు. ఈ ప్రభుత్వం కొంచెం వెనకబడి ఉంది అనమాట. పథకాలని అమలు చేయడంలో వెనకబడి ఉంది. చూడాలి భవిష్యత్తులో బాగా చేస్తారా చేయరా అనేది జనాలే నిర్ణయిస్తారన్నమాట. జగన్ ఏమేమి చేశారు, ఏం నచ్చింది మీకు? అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఒక ఆరోగ్య పరంగా అయితే బాగా చేశారు ఆయన. ఆరోగ్య పరంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మఒడి కూడా సంవత్సరాన్ని ఖచ్చితంగా వేసేవారు ఆయన అనమాట. ఇప్పటిదాకా అమ్మఒడి అనేది పిల్లలకి పడలేదు. అది భవిష్యత్తులో చూడాలి, మనం వేసి చూడాలన్నమాట. అలా జగన్ ఎందుకు ఓడిపోయాడు అంటే ఎందుకంటే కొంచెం వాలంటరీ వ్యవస్థ సరిలేక జనాల అంటే తనకు డైరెక్ట్ గా తానే అమలు పరిచిండే పథకాలు బాండింగ్ ఏర్పడేది అనమాట. ప్రజలకు మంత్రికి బాండింగ్ ఉండేది. మధ్యవర్తుల వల్ల ఏమైంది మధ్యవర్తుల వల్ల సో బాండింగ్ తగ్గిపోయింది. సో అన్నమాట, అందుకే ఓడిపోయారు అనమాట. రాబోయే రోజుల్లో జగన్ సేమ్ అవుతారు, కంపల్సరీ అవుతారు. ఏ విధంగా చెప్తున్నారు? ఏ విధంగా అంటే ఈసారి పరిపాలన చూస్తారు జనాలే. వెరివాళ్ళైతే కాదు కదా, పరిపాలన చూస్తారు, ఖచ్చితంగా మళ్ళీ ఓట్లు వేస్తారు, ఎన్నుకుంటారు, ప్రభుత్వం ఎన్నుకుంటారండి. జగన్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అనమాట. సో అది అనమాట నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక విషయానికి వస్తే జగన్ చాలా మంది ట్రోల్ నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ చేసుకుంటారండి. ఇప్పుడు వెనక ఎన్నో అనుకుంటారు, దాని గురించి పట్టించుకోకూడదు కదా. ఏనుగుపోతే కుక్కలు మరుగుతాయి కదా. సో అదంతే. సో వాటి ఓవరాల్ గా జగన్ కి ఏం చెప్తారు? కంపల్సరీ నెక్స్ట్ సీఎం తను రావాలి. మలాంటి వాళ్ళకి ఎంతో మందికి తను హెల్ప్ చేయలేదు కోరుకుంటా అండి నేను. అంతే. మీ ఓటు ఎవరికి? మా ఓట జగన్ కి. జగన్ గారికి అన్నమాట. ఓకే, జగన్ పరిపాలనలో మీకు నచ్చింది, మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఆయన ద్వారానా అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి బియ్యం కానీ, పేదవాళ్లకు పెన్షన్స్ దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు వెళ్ళి వెయిట్ చేసేంత ఇది ఉండేది కాదనమాట. సో అది బాగా నచ్చింది నాకు.